Ready to move in premium triplex villas at Kollur APR Projects. సుమన్ టీవీ కొత్తగూడెం ప్రేక్షకులకి నమస్కారం. మార్చి 8, 2024 మహాశివరాత్రి సందర్భంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ శివాలయాల్లో ఎటువంటి కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనం ఉత్తర కాశీగా పేరు పొందిన సుజాత్ నగర్ మండలంలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నాము. ఇప్పుడు మనం పూజారి గారిని అడిగి శివరాత్రి సందర్భంగా ఏ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయో మనం తెలుసుకుందాం. అయ్యా నమస్కారం అండి. నమస్తే అమ్మ. ఇది స్వయంభూ సోమేశ్వర స్వామి దేవాలయము. ఇది ఉత్తరంగా ప్రవేశించే వాగు ఇక్కడ ఉంది. ఇది ఎదుళ్ళ వాగు దగ్గరే కల్లూరు గుట్ట నుంచి ఈ వాగు వస్తుంది. ఇది పురాతన దేవాలయం, 400 సంవత్సరాల పూర్వం ఉంది. ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరము కార్తీక మాసము మరియు మహాశివరాత్రి ప్రత్యేకంగా చేస్తుంటారు. ఈ మహాశివరాత్రి ప్రధానంగా త్రియాండక దీక్ష అనగా 3 రోజుల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజుల కార్యక్రమాలలో మొదటి రోజు రేపు స్వామివారి యొక్క మహన్యాసపు రుద్రాభిషేకము మరియు ప్రాతకాల అర్చనంతరము స్వామివారి యొక్క ఒక పుణ్యవాచనం, గణపతి పూజ, పుణ్యవాచనము, రక్షాబంధన మరియు మంగళాస్థానాలు చేయిస్తాం. తర్వాత అంకురార్పణ చేసేస్తాం రేపు. తర్వాత ధ్వజారోహణ కార్యక్రమం రేపు ఉంటుంది. రేపు సాయంత్రం నాడు సాయంకాల అర్చన, ప్రసాద వినియోగాలు ఉంటాయి. ఎల్లుండి పొద్దున్నే 12వ రేపు శుక్రవారం నాడు ఉదయం పొద్దున్నే 5 గంటల నుంచి మహన్యాసపు రుద్రాభిషేకాలు మరియు సామూహిక అభిషేకాలు, అనంతరము బిల్వార్చన కార్యక్రమము, సహస్రనామార్చన కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం నుంచి భక్తులకు సర్వదర్శనం ఉంటుంది. రాత్రి మాత్రం 10:45 స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత భక్తితో జరగబడుతుంది. తర్వాత తెల్లవారుజామున 3 గంటల నుంచి భస్మాభిషేకం ఉంటుంది. స్వామివారి కళ్యాణం అయిన భస్మాభిషేకం చేస్తాం. తర్వాత శనివారం ఉదయమునే ప్రాతకాలార్చనము, మహన్యాస పూజాభిషేకాలు, తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది, అన్నాభిషేకము. తర్వాత స్వామివారికి గ్రామోత్సవాన్ని శనివారం ఏర్పాటు చేస్తుంది సాయంత్రం 4 గంటల నుంచి. ఇది 3 రోజుల కార్యక్రమం. ఇది అనేక మంది భక్తులు ఇక్కడ చాలా దగ్గర ఒక 20,000 మంది దాకా భక్తులు వచ్చే సూచనలు ఎక్కువ ఉందని కమిటీ వారు ప్రయత్నిస్తున్నారు. కమిటీ వారు ఇది దేవాదాయ ధర్మదాయ వాళ్ళు ద్వారా జరుగుతుంది కార్యక్రమాలు. దీనికి కమిటీ వారి ద్వారా ఈ యొక్క పూజా కార్యక్రమాలు కానీ భక్తుల సౌకర్యాలు కానీ చేస్తున్నారు సార్. మనం శివరాత్రి అనగానే మనం ఇష్టంగా చెప్పుకునే లింగోద్భవన కాలం, అది ఈ సంవత్సరంలో ఏ సమయంలో వచ్చిందండి? లింగోద్భవ కాలం తెల్లవారుజాము 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తాము. 8వ తారీఖు 8వ తారీఖు తెల్లవారుజాము 3 నుంచి స్టార్ట్ చేస్తాం. అప్పుడే భస్మాభిషేకం చేస్తాం. అభిషేకం చేసి మహన్యాస వృద్ధాభిషేకం చెప్పి భస్మంతో అభిషేకం చేస్తాం. మొత్తం భస్మంతో అభిషేకం. అదే ప్రసాదం, స్వామివారి ప్రసాదం. ఇప్పుడు మనం బూడిదగడ్డలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత భాగ్యేశ్వర స్వామివారి శివ పంచయత్న క్షేత్రానికి వచ్చేసాం. ఇక్కడ మహాశివరాత్రి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఇక్కడ పూజారి గారిని అడిగి మనం తెలుసుకుందాం. ఆలయానికి సంబంధించిన అయ్యగారితో ఉన్నాము. ఒకసారి పూజారి గారితో మాట్లాడి శివరాత్రికి చేసే ఉత్సవాల వివరాలను మనం తెలుసుకుందాం. స్వామి నమస్కారం అండి. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ ఆలయంలో చేసిన ఏర్పాట్ల గురించి వివరిస్తారా? శ్రీ 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 బాలాత్రిపుర సుందరి సమేత భాగ్యేశ్వర స్వామివారి దేవాలయం, బూడిదగడ్డ బస్తీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మహాశివరాత్రి పురస్కరించుకుని స్వామివారికి ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము తదితర భక్తులచే పంచామృత అభిషేక కార్యక్రమం జరిపించబడును. కావున సాయంకాలం 8:30 గంటలకి స్వామివారికి కళ్యాణోత్సవ కార్యక్రమం జరపబడును. కావున ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. వాళ్ళు ఎన్ని రోజులు జరుపుతారండి? ఏకకాలం ఒకరోజే జరుగుతుందా? మహాశివరాత్రి అనగానే మనకి లింగోద్భవన కాలం చాలా విశిష్టమైన కాలం కదా. సో అది ఆ సమయంలో ఎటువంటి పూజలు జరుగుతాయి? ఆ సమయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయం ఏంటండి ఈ సంవత్సరం? 1:30 నుంచి 3 గంటల వరకు లింగోద్భవ కాలం ఉంది. మనకి 2 గంటలకు అభిషేకం స్టార్ట్ అవుతుంది. అంటే తెల్లవారుజాము 9వ తారీఖు 2 గంటలకు అభిషేకం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పాల్వంచలో ఉన్న శ్రీ ఆత్మలింగేశ్వర స్వామివారి దేవాలయం వద్ద ఉన్నాం. ఈ శివరాత్రికి ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటో మనం పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. శివరాత్రి రోజు ఇక్కడున్న ఆత్మలింగేశ్వర స్వామివారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? సుమన్ టీవీ ప్రేక్షకులకు శివాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన ఆత్మలింగేశ్వర ఆలయం
13వ శతాబ్దపు కాలం నుండి ఈ రోజు వరకు అనగా 700 సంవత్సరాల ప్రాచీన్యత కలిగినటువంటి ఆలయం ఇది. కాకతీయుల కాలంచే నిర్వహించబడినటువంటి ఆలయం. ఈ ఆలయంలో శివరాత్రి విషయంలో మహోత్సవమైన విషయం ఏంటంటే, శివరాత్రి రోజునాడు స్వయంగా సూర్యకిరణాలు స్వామివారిని అభిషేకం చేసేటువంటి అద్భుతమైన ఘట్టాన్ని పాల్వంచ ప్రజలు నోచుకోవటం ఒక అదృష్టంగా భావించవచ్చు. అలాగే శివరాత్రి ఉత్సవంలో భాగంగా 7వ తారీఖు త్రయోదశి చివర స్వామివారికి అపమృత్యు దోష కారణం, అలాగే రుద్ర పాశుపత హోమంతో ప్రారంభమై ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించి స్వామివారికి అంగరంగ వైభవంగా ఎదుర్కోళ్ళ కళ్యాణ ఉత్సవం ప్రారంభించి లీలా కళ్యాణ మహోత్సవం ఈ చుట్టుపక్కల గ్రామంలో కానివ్వండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కని విని ఎరగని రీతిలో 60,000 మంది భక్తుల సమూహం మధ్యలో లీలా కళ్యాణం నిర్వహించబడుతుంది. ఈ ఆలయానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు 60 నుంచి సుమారు ఒక 60-70 వేల మంది సందర్శకులు రావచ్చు అని ఒక అంచనా. అలాగే ఆ రాత్రికి కళ్యాణం అనంతరం 12 గంటల నుండి స్వామివారికి లింగోద్భవ కాలంలో ఏకాదశం అంటే 11 దశాల ద్రవ్యాలు, అలాగే 11 రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక క్రియ నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రాచీనమైన గుడి. స్వామివారిని తలిచిన వెంటనే వరాలు అందించేటువంటి స్వామి కనుక, ఆత్మలో ఇమిడి ఉండే స్వామిని కనుక ఈ స్వామివారికి ఆత్మలింగేశ్వరుడు అనే పేరు సార్థకత భగవంతుడే తెచ్చుకున్నారు. ఇంతటి అద్భుతమైన ఆలయంలో పూజారిగా పనిచేయటం నాకు, అలాగే ఈ కార్యక్రమాలను ఈ ఆలయాలను ధర్మకర్తగా శ్రీనివాసరావు గారు, అలాగే చైర్మన్గా కోటేశ్వరరావు గారు, అలాగే సెక్రటరీగా నాగార్జున గారు, ఇంతమందిని పనిచేయటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలను ఇంకా మునుముందు తీసుకువెళ్లాల్సిన విషయం మీడియా అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా చేతిలో ఉంది కనుక మీరు కూడా చేయూతనిచ్చి ఈ ఆలయ ప్రఖ్యాతిని ఈ తెలంగాణ రాష్ట్రానికే కాకుండా పై రాష్ట్రాలకు కూడా ప్రాచుర్యం పొందేలా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అది చెప్పినాను. కార్తీక్ అంటే ఇప్పుడు శివరాత్రి కాలంలో ఈ చుట్టుపక్కల కాదండి, తెలంగాణ రాష్ట్రంలో శివలింగం పైన సూర్యకిరణాలు ప్రసరించే ఏకైక ఆలయంగా ఈ ఆలయానికి విఖ్యాతి గావించి ఉంది. 13వ శతాబ్దం కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఆలయంలో సంతానం కోసం వచ్చిన వారికి సంతానం, సౌభాగ్యం కోసం వచ్చిన వారికి సౌభాగ్యం, పిల్లలు పుట్టి అంగవైకల్యం పొందిన వారికి కూడా దోష నివారణ చెంది చక్కగా సంపూర్ణ ఆరోగ్యాలతో ప్రసరిల్లుతున్నారు. అటువంటి దేవుడు కనుక ఈ దేవుణ్ణి దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావించి ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని ప్రజలందరికీ వీక్షించడానికి అవకాశం ఇస్తున్నటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి అలాగే మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సో ఇప్పుడు మనం న్యూ గొల్లగూడెంలోని కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంకి వచ్చేసాం. ఇక్కడ మనతో పాటు ఆలయ పూజారి గారు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ మహాశివరాత్రికి జరిగే ఉత్సవాలు కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. స్వామి నమస్కారం అండి. ఈ దేవాలయంలో నేను అర్చకుడిగా 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ శివరాత్రి రోజున ఉదయం నుంచి 4 గంటల నుండి కూడా ఉదయం 11 గంటల వరకు అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత 12 గంటలకు అలంకారము, తదుపరి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు దేవాలయ ధర్మకర్త రాజుబాయి గారి ఇంటి దగ్గర నుంచి 108 కలశాలతోటి, పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలతోటి 108 మంది మహిళల చేత భారీ ఊరేగింపుగా రాజుబాయి గారి ఇంటి దగ్గర నుంచి గొల్లగూడెం మొత్తం తిరుగుతూ దేవాలయానికి చేరుకొని దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహానికి, నందీశ్వరుడికి, మన చుట్టుపక్కల ఇటువంటి విగ్రహాలు ఎక్కడా లేవు, ఆ స్వామివారికి తీసుకొచ్చినటువంటి 108 కలశాల గంగాజలంతోనూ ఆల్రెడీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 70 లీటర్ల పాలతోటి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తదుపరి 9 గంటలకు లోక కళ్యాణార్థం శివపార్వతులు ఆది దంపతులైనటువంటి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తిరిగి మళ్ళీ రాత్రి 11 గంటల నుండి తెల్లవారి ఉదయము 6 గంటల వరకు కూడా లింగోద్భాగాల అభిషేకాలు జరుగుతాయి. జాగారం ఉన్నవాళ్ళు, ఉపవాసం ఉండే ప్రతి ఒక్కరూ కూడా దేవాలయంలో ఉండి స్వామివారికి అభిషేకం చేసుకుంటారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ చుట్టుపక్కల కాకుండా ముత్యాలంపాడు, టేకులపల్లి దగ్గర నుంచి కూడా దేవాలయానికి భక్తులు వస్తూ ఉంటారు. అత్యంత వైభవంగా జరుగుతుంది మన దగ్గర కళ్యాణం అనేది, శివరాత్రి ఉత్సవాలు అనేది. ఈ విధంగా రాత్రి లింగోద్భాగాలను భక్తులు స్వయంగా తమ స్వహస్తాలతోటి దేవాలయం లోపలికి వెళ్ళి గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారికి తమ చేతులతోటి తాను తీసుకొచ్చినటువంటి
జలమే కానీ, పాలే కానీ, పంచామృతాలు కానీ, పండ్లరసం కానీ ఏదైనా కానీ వాళ్ళ స్వహస్తాలతోటి స్వామివారికి అభిషేకం చేసుకునే గొప్ప అవకాశం మన దేవాలయంలో ప్రతి ఒక్క భక్తుడికి అందుబాటులో ఉంటుంది. కాకపోతే మగవారైతే పంచాఖండ వస్త్రాలతోనే ఉండాలి, ఆడవాళ్ళైతే వస్త్రధారణతోనే ఉండాలి.